సీఎం రేవంత్ రెడ్డి లండన్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ కు చేరుకోగానే ప్రభుత్వం ఆ నలుగురికి శుభవార్త వినిపించింది. వారెవరో కాదు, మల్లు రవి, హర్కర వేణుగోపాల్, వేం నరేందర్ రెడ్డి, షబ్బీర్ అలీ. ఇక ఓసారి చరిత్రలోకి వెళ్తే గతంలో ఓటుకు నోటు కేసులో కొడంగల్ కొదమసింహం కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి అరెస్టు సమయంలో తెలంగాణలో మారుమోగిన పేరు వేం నరేందర్ రెడ్డి అని చెప్తారు. ప్రస్తుతం కాంగ్రెస్ సీనియర్ నేతగా మాజీ ఎమ్మెల్యేగా సేవలందించిన వేం నరేందర్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పదవి దక్కింది. సీఎం సలహాదారుగా రేవంత్ తన స్నేహితుడిని ఎన్నుకున్నారు. టీపీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న వేం నరేందర్ రెడ్డితో రేవంత్ స్నేహం ఈనాటిది కాదు. టీడీపీలో ఉన్న సమయంలో రేవంత్ నరేందర్ మధ్య దాదాపు 15 ఏళ్ల స్నేహం ఉంది. 2004 నుంచి 2009 మధ్య కాలంలో మహబూబాబాద్ ఎమ్మెల్యేగా వేం నరేందర్ రెడ్డి సేవలందించారు. 2007లో రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికైన విషయం తెలిసిందే. 2015లో తన స్నేహితుడు నరేందర్ ను ఎమ్మెల్సీ స్థానానికి గెలిపించాలని రేవంత్ తీవ్రంగా ప్రయత్నించారన్న ఆరోపణలున్నాయి. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ ను రేవంత్ సంప్రదించడం ప్రకంపనలు రేపింది. ఇది ఆయన అరెస్టుకు దారి తీసింది. ఆ తర్వాత ఎదురైన ఒడిదుడుకుల సమయంలో రేవంత్ కు నరేందర్ అండగా నిలిచారు. ఇద్దరు ఒకేసారి టీడీపీని వీడి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఆ తర్వాత 10 ఏళ్లు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి లాంటి వాళ్ళు రేవంత్ కు హ్యాండ్ ఇచ్చి కమలంగుట్టికి చేరినప్పటికీ వేం నరేందర్ రెడ్డి మాత్రం స్నేహానికి విలువనిచ్చి రేవంత్ బాటలోని అడుగులేశాడు. దానికి ఫలితమై కాంగ్రెస్ విజయ్ దుందుంబి మోగించడంతో బీఆర్ఎస్ బీజేపీ ప్రతిపక్షానికి పడిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఒకప్పుడు బీఆర్ఎస్ తో డి అంటే డి అనే పరిస్థితి ఒక బీజేపీకి మాత్రమే ఉండేది. కానీ ఒకే ఒక్క గెలుపుతో సీన్ రివర్స్ అయింది. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అక్షరాల సత్యం. ఈ క్రమంలోనే రేవంత్ స్నేహితులకు కీలక పదవులు దక్కాయి. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సలహాదారులను నియమించింది. సీఎం సలహాదారుగా మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డిని నియమించగా ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవిని నియమించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ శాఖలకి సలహాదారుగా మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఉండనున్నారు. ప్రోటోకాల్ మరియు పబ్లిక్ రిలేషన్స్ సలహాదారుగా హర్కర వేణుగోపాల్ రావుని నియమించారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.